ఏపీలోని ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక స్థానానికి అభ్యర్థి ఖరారయ్యారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా తన సోదరుడు నాగబాబు పేరును జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎంపిక చేశారు. ప్రస్తుతం జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నాగబాబుకు దక్కే పదవిపై కొంతకాలంగా అనేక రకాల ఊహాగానాలు వినిపించాయి. అయితే తాజాగా నాగబాబును మండలికి పంపాలని పవన్ నిర్ణయించారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయాలని నాగబాబుకు పార్టీ సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇటీవలే సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. దాదాపు గంట పాటు సాగిన ఈ భేటీలోనే నాగబాబు అభ్యర్థిత్వంపై నిర్ణయం జరిగినట్టు సమాచారం. నాగబాబును కేబినెట్ లో తీసుకుంటామని గతంలో సీఎం చంద్రబాబు ప్రకటించిన నేపథ్యంలో ఆయన ఎమ్మెల్సీగా ఎంపిక కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎమ్మెల్సీగా నాగబాబు పేరు ఖరారు కావడంతో మిగతా 4 స్థానాలకు అభ్యర్థులు ఎవరు అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఈ 4 స్థానాలు టీడీపీకే దక్కుతాయా లేక బీజేపీకి ఒక స్థానం కేటాయిస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు టీడీపీ నుంచి ఎమ్మెల్సీ స్థానాల కోసం అనేక మంది నేతలు పోటీ పడుతున్నారు. ఎన్నికలకు ముందు ఎమ్మెల్యే టికెట్ దక్కని నేతలతో పాటు పలువురు ముఖ్య నేతలకు ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామని టీడీపీ నాయకత్వం హామీ ఇచ్చింది. దీంతో వారిలో చాలా మంది ఇప్పటికే చంద్రబాబు, లోకేష్ ను కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఎన్నికల్లో పొత్తుల వల్ల పోటీ చేసే అవకాశం కోల్పోయిన వారిలో ఒకరికి ఛాన్స్ ఇచ్చే అంశాన్ని టీడీపీ నాయకత్వం పరిశీలిస్తోంది. ఈ కోటాలో పిఠాపురం వర్మకు అవకాశం ఉంటుందా లేక మరొకరికి ప్రాధాన్యత ఇస్తారా అన్నది సస్పెన్స్ గా మారింది. ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి టీడీపీలో చేరిన తన పదవిని వదులుకున్న జంగా కృష్ణమూర్తి మరోసారి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. మైనార్టీ కోటాలో నాగుల్ మీరా, మహ్మద్ నజీర్, ఎస్సీ కోటాలో పీతల సుజాత, కేఎస్ జవహార్, బీసీ కోటాలో బుద్దా వెంకన్న, బీదా రవిచంద్ర, తిప్పేస్వామి, బీటీ నాయుడు, రెడ్డి సుబ్రహ్మణ్యం, మోపిదేవి వెంకటరమణ ఎమ్మెల్సీ సీటు ఆశిస్తున్నారు. కమ్మ సామాజిక వర్గం నుంచి కొమ్మాలపాటి శ్రీధర్, గన్ని వీరాంజనేయులు, నల్లపాటి రాము పోటీ పడుతున్నారు. ఒకవేళ బీజేపీకి ఒక స్థానం ఇస్తే పోటీలో శరణాల మాలతీరాణి, మాధవ్ ఉన్నారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఢిల్లీ వెళ్లిన సీఎం చంద్రబాబు ఎమ్మెల్సీ అభ్యర్థుల అంశంపై కూడా బీజేపీ నాయకత్వంతో చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. జనసేన తరహాలోనే బీజేపీకి కూడా ఒక స్థానం కేటాయిస్తారా లేక 4 స్థానాలు టీడీపీకే దక్కుతాయా అన్న అంశంపై చంద్రబాబు ఢిల్లీ టూర్ తర్వాత స్పష్టత వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఆయన తిరిగి వచ్చిన తర్వాత కేబినెట్ సమావేశం అనంతరం ఎమ్మెల్సీ ఎవరు అనేది ప్రకటించనున్నట్లు సమాచారం. త్వరలోనే జరగబోయే కేబినెట్ సమావేశం అనంతరం ఎమ్మెల్సీలు ఎవరనేది ప్రకటిస్తారని తెలుస్తోంది. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్, ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలో ఒక స్థానానికి ఆల్రెడీ ఖరారు చేశారు నాగబాబు. మిగతా 4 ఎవరు అనేది తీవ్ర ఉత్కంఠగా మారింది. ఎవరుండే అవకాశం ఉందంటారు? ఎగ్జాక్ట్లీ దీనికోసం ఒక ఫార్ములాను రూపొందించే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ చేస్తోంది. వాటిల్లో ప్రధానంగా ఒకటి, మాజీ ఇంతకుముందు ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హత సంపాదించలేక పొత్తులో స్థానాన్ని కోల్పోయిన వాళ్ళకి ఒకటి ఇవ్వాలని నిర్ణయించినట్టుగా ప్రాథమికంగా సూత్రప్రాయంగా దాని పట్ల ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం అందుతుంది. అలాగే మిగతా స్థానాల్లో ఎవరైతే ఇప్పుడు ఉన్న ప్రజెంట్ ఎవరైతే పదవీ కాలాన్ని పూర్తి చేసుకుంటున్నారో వాళ్ళల్లో దాదాపు 5 మంది మళ్ళీ తిరిగి తమ పదవి కొనసాగించాలని కోరుతున్నారు. నిజంగా వాస్తవానికి మిగతా యనమల రామకృష్ణుడికి పేరు కూడా ఇప్పటివరకు పేర్లు ఆయన పరిశీలనలో లేదు. కానీ ఇప్పుడు ఒకసారిగా ఆయనకు తిరిగి పునరుద్ధరిస్తే ఆయన్ని కౌన్సిల్ చైర్మన్గా చేస్తే టీడీపీ తెలుగుదేశం పార్టీకి అక్కడ మళ్ళీ పట్టు కొనసాగించే అవకాశం ఉంటుందన్న దిశగా కూడా ఒక చర్చ నడుస్తున్నట్టుగా సమాచారం అందుతుంది. ఇక మిగతా దువారపు రామారావు అయితే విశాఖపట్నం సంబంధించిన వాళ్ళ లీడర్లందరూ సమావేశం పెట్టుకుని ముఖ్యమంత్రిని మళ్ళీ తిరిగి ఆయనకు అవకాశం ఇవ్వాలని కోరాలని ప్రయత్నం చేస్తున్నారు. అలాగే బీటీ నాయుడు పార్టీకి ఎప్పటి నుంచో ఉన్నారు, బోయ సామాజిక వర్గానికి సంబంధించిన నేత కాబట్టి నాకు తిరిగి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. మిగతా సభ్యులు కూడా అశోక్ బాబు అడుగుతున్నారు. అలాగే అందరూ ఎవరైతే జంగా కృష్ణమూర్తి టీటీడీ మెంబర్ ఇచ్చినప్పటికీ కూడా నాకు 1 సంవత్సరం ముందుగానే తను రిజైన్ చేశాను కాబట్టి తిరిగి తనకు రెస్టోర్ చేయాలి అన్నది ఆయన డిమాండ్గా అనిపిస్తోంది. గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా సమాచారం అందుతుంది. ఇక ఆ ప్రాంతాల వారీగా కూడా దీనికి సంబంధించి, ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో ఉన్న కేవలం 4 స్థానాలు ఒకవేళ బీజేపీకి ఇవ్వకపోతే, ఎందుకంటే బీజేపీకి ఇచ్చే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి, ఇవ్వలేమని తెలుగుదేశం పార్టీ ఇంటర్నల్గా జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి ఈసారి బీజేపీకి ఇవ్వలేమని చెప్పినట్టుగా సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలో ఆ ఉన్న 4 స్థానాలకి దాదాపు 30 మంది వరకు ఒక లిస్టు ప్రాథమికంగా రెడీ అయింది. దాన్ని షార్ట్ లిస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. దానికి సంబంధించి తీవ్రమైన కసరత్తు చేస్తున్నారు. అర్హులైన వాళ్ళకి, ఎవరికైతే గతంలో కమిట్మెంట్ ఇచ్చిన వాళ్ళకి, కమిట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా పార్టీకి చాలా లాయల్గా పనిచేసిన వాళ్ళని ప్రాధాన్యంగా తీసుకుని వాళ్ళకి రేటింగ్ ఇచ్చి వాళ్ళకి ఆ ప్రాధాన్యత క్రమంలో వాళ్ళకి ఇవ్వాలన్నట్టుగా తెలుగుదేశం పార్టీ నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. ఇందులోనే అనేక మంది ఇందులో
షార్ట్ లిస్ట్ చేసినప్పటికీ కూడా ఒక 15 మంది వరకు ఉన్నట్టుగా సమాచారం అందుతుంది. ఆ 15 మందిలో ఇప్పుడు 4ని ఎంపిక చేయాల్సిన అవసరం ఉంటుంది. సో దీనికి సంబంధించి ప్రాంతాల వారీగా చూస్తే రాయలసీమ నుంచి కూడా పెద్ద ఎత్తున కేఈ కృష్ణమూర్తి కావచ్చు, లేకపోతే అక్కడి నుంచి ముక్క రామ్ మనోహర్ రెడ్డి అని చెప్పి కొత్తగా ఒక పేరు వినిపిస్తోంది. అదే సమయంలో లింగారెడ్డి ప్రొద్దుటూరుకు సంబంధించిన మాజీ ఎమ్మెల్యే తనకు ఒక అవకాశాన్ని ఇవ్వాలి, చివరి అవకాశాన్ని ఇవ్వాలి, తన పార్టీ కోసం గట్టిగా కృషి చేశారని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. ఆయన కూడా మొన్న స్థానాన్ని కోల్పోయినట్టుగా ఆయన చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. అలాగే మిగతా ప్రాంతాల్లో రెడ్డి సుబ్రహ్మణ్యం, ఈస్ట్ వెస్ట్ గోదావరి నుంచి పెద్ద ఎత్తున పిఠాపురం వర్మ సంబంధించిన ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. ఆయనకి ఇస్తారా ఇవ్వరా, ఎందుకంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోసం స్థానాన్ని వదులుకున్న ఆయనకి ఇస్తారా లేదా అన్న ఒక చర్చ జరుగుతుంది. సో ఇట్లా పెద్ద ఎత్తున అయితే అన్ని ప్రాంతాల నుంచి ముస్లిం మైనారిటీ సామాజిక వర్గానికి సంబంధించి చూస్తే నాగుల్ మీరా ఇక్కడ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అలాగే మహమ్మద్ నజీర్ విశాఖపట్నం నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఇవన్నీ ఓవరాల్గా చూస్తే మాత్రం షార్ట్ లిస్ట్ చేసుకున్నప్పటికీ కూడా 4కి 15 మంది పేర్లు వినిపిస్తున్నాయి. అలాగే భారతీయ జనతా పార్టీ ఒక స్థానం కోసం గట్టిగా ప్రయత్నం చేస్తుంది. అందుకోసం ఒకవేళ శరణాలు మారుతారని, ఎందుకంటే ఇప్పటివరకు మొన్న ఇచ్చిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఒక మహిళకు కూడా ఇవ్వలేదు కాబట్టి ఒక మహిళని కన్సిడర్ చేయాలని చెప్పి శరణాలు మారుతారని బీజేపీ అధిష్టానం వద్ద గట్టిగా కోరుతుంది. అలాగే జాతీయ స్థాయి నుంచి కూడా ఒత్తిడి తెప్పించే ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం అందుతుంది. మరోవైపు మాధవ్ కూడా అందుకోసం పోటీలో ఉన్నారు. సో పెద్ద ఎత్తున అయితే కసరత్తు జరుగుతుంది. వీటిలో ఎవరు అదృష్టవంతులు చూడాల్సిన నేపథ్యం కనిపిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. నెక్స్ట్ స్టోరీ చూద్దాం. కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పీఠం దక్కేది ఎవరికి? సిట్టింగ్ సీట్ ని హస్తం పార్టీ నిలబెట్టుకుంటుందా లేక బీజేపీ కైవసం చేసుకుంటుందా? 3 రోజులుగా ఓట్ల లెక్కింపు కొనసాగుతున్న ఈ ప్రశ్నలకు మాత్రం సమాధానం రావట్లేదు. కాంగ్రెస్ బీజేపీ మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతోంది. తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఫలితం తేలకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తున్నారు. విజయానికి కావాల్సిన ఓట్లు ఎవరికీ రాకపోవడంతో రిటర్నింగ్ అధికారి ఎలిమినేషన్ ప్రాసెస్ ని స్టార్ట్ చేశారు. ఎలిమినేషన్ ద్వారా ఇప్పటి వరకు 53 మందిని ఎలిమినేట్ చేశారు. ఇక తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తి అయ్యేసరికి బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డికి మొత్తం 75,675 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి 70,565 ఓట్లు పోలయ్యాయి. తొలి ప్రాధాన్యత ఓట్లలో బీజేపీ అభ్యర్థి 5,110 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇక బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకి 60,419 ఓట్లు పోలయ్యాయి. తొలి ప్రాధాన్యతలో 2,23,343 ఓట్లు చెల్లుబాటు కాగా 28,686 ఓట్లు చెల్లనిగా గుర్తించారు. ఎమ్మెల్సీ అభ్యర్థి విజయం సాధించేందుకు 1,11,672 ఓట్లను సాధించాల్సి ఉంటుంది. దీంతో తుది ఫలితం వచ్చేంత వరకు మరింత సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. గత నెల 27న జరిగిన ఎన్నికల్లో కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంలో 2,50,106 ఓట్లు పోలయ్యాయి. అయితే మరో 4,000 తపాలా ఓట్లు కూడా పడ్డాయి. ఇందులో చెల్లనివి పరిగణలోకి తీసుకొని విజేతకి అవసరమైన ఓట్ల సంఖ్యని 1,11,672 ఓట్లుగా గుర్తించారు. ఆ ఓట్లను ఎవరు సాధిస్తే వాళ్ళు పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలుస్తారు. పూర్తి డీటెయిల్స్ మా సీనియర్ కరెస్పాండెంట్ సంపత్ అందిస్తారు. సంపత్, కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పీఠం దక్కేది ఎవరికి అనే ఉత్కంఠ ఇప్పుడు అంతటా రేకెత్తిస్తోంది. అసలు ఎవరికి మెజారిటీ అయితే పూర్తిగా కనిపించట్లేదు. దీనిపై ఎప్పటివరకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది? అండ్ ఎలిమినేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ చేశారు. దాదాపు 53 మందిని ఎలిమినేట్ చేసినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఎలిమినేషన్ ప్రక్రియ తుదిదశకు చేరుకుంది. ఇప్పటికే 53 మంది అభ్యర్థులు ఎలిమినేషన్ కాగా అందులో బీజేపీ 6,225 ఓట్ల లీడుతో ఉంది. అంటే ప్రస్తుతం 3వ అభ్యర్థిగా ఉన్న ప్రసన్న హరికృష్ణ సంబంధించిన ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. ఆయనకు సుమారుగా 61,000 పోల్ అయ్యాయి. అందులో సింగిల్ ఓట్స్ సుమారుగా 15 వరకే, అంటే మిగతా 45,000 ఓట్లను లెక్కించాలి. ఈ 45,000 ఓట్లలో రెండో ప్రాంత ఓట్లు ఎవరికి ఎక్కువ వస్తే వారి విజేతగా ప్రకటించే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఇప్పటికే 5,000కు పైగా బీజేపీ లీడున్న నేపథ్యంలో కాంగ్రెస్ కనీసం 60 నుంచి 70% ఓట్లు సాధిస్తేనే విజయం సాధించే అవకాశాలు కనబడుతున్నాయి. ఇప్పుడు మనకు అందుతున్న సమాచారం ప్రకారం కూడా ప్రతి రౌండ్లో కూడా బీజేపీ తన ఆధిక్యను ప్రదర్శిస్తుంది. దీంతో దీనికి చాలా కీలకమని చెప్పుకోవచ్చు. రెండో ప్రాంత ఓట్లు ఎవరికి ఎక్కువ వస్తే వారిని విజేతగా ప్రకటిస్తారు. అంటే ఇప్పటికే 5,625 ఓట్ల లీడ్తో ఉన్న బీజేపీ అదే లీడ్గా కంటిన్యూ చేస్తుంది. పూర్తిగా అంటే మనకు తుది ఫలితం వచ్చే వరకు రాత్రి 10 అయ్యే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఇప్పటికే ఈ సంబంధించిన ప్రసన్న హరికృష్ణకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలైంది. అందులో కూడా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ చాలా టఫ్గా నడుస్తుందని మనకు సమాచారం అందుతుంది. ఇప్పటికీ 4 టేబుల్కి సంబంధించిన లెక్కింపు పూర్తయింది. అందులో కూడా ఒక 2% కూడా బీజేపీ లీడ్ ఉండేది. అంటే ఇదే విధంగా 1-2% లీడ్ ఉంటే కనీసం 6 నుంచి 7,000తో బీజేపీ గెలిచే అవకాశం ఉంది. కానీ అన్యూనంగా ఒకవేళ కాంగ్రెస్ పుంజుకొని 60 లేదా 65% ఓట్లు సాధిస్తే కాంగ్రెస్కు అవకాశం ఉంది. అంటే మనకు
పూర్తి ఫలితము రావాలంటే ఖచ్చితంగా ఈరోజు రాత్రి 10 గంటల వరకు కూడా వేచి చూడాలి. ఒక నరాలు తెగే ఉత్కంఠ, అంటే మొదటి ప్రాణంతో ఒక రకంగా ఉంటే రెండో ప్రాణంతో ఒక రకంగా ఉంటుంది. ముఖ్యంగా ఇటు కాంగ్రెస్ బీజేపీ సంబంధించిన అభ్యర్థులు చాలా టెన్షన్ గురయ్యారు. అన్ని రాజకీయ పార్టీలు కూడా అంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తెలంగాణ మొత్తం కూడా కర్మేర వైపే చూస్తుంది. మామూలుగా సాధారణ ఎన్నికల్లో ఇలాంటి ఫలితాలు వస్తాయి, కానీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇలాంటి ఫలితాలు ఎన్నో అని చెప్పి చాలామంది ఆసక్తిగా ఎదురు చూసిన పరిస్థితి కనపడుతుంది. సుదీర్ఘంగా 3 రోజుల పాటు కూడా కౌంటింగ్ జరిగింది. ఇంకా తుది ఫలితం మాత్రం వెల్లడి కాలేదు. తుది ఫలితం ఎవరు గెలుస్తారని చెప్పి ఇంకా స్పష్టత రాలేదు. కానీ ఇద్దరు అభ్యర్థులు మాత్రం గెలుపైన ధీమాను వ్యక్తం చేస్తున్నారు. ఇటు బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు. అంటే ముఖ్యంగా ప్రసన్న హరికృష్ణకు సంబంధించిన రెండో ప్రాంత ఓట్లు ఎవరికి ఎక్కువ వస్తే వారు మాత్రమే విజయం సాధిస్తారు. ఈ క్లారిటీ రావాలంటే రాత్రి 10 కావాల్సింది. అంటే దాదాపు ఇప్పటికీ 53 మంది అభ్యర్థులు ఎలిమినేషన్కి గురయ్యారు. అదేవిధంగా ప్రసన్న హరికృష్ణ కూడా ఎలిమినేషన్కి గురవుతారు. ఇక్కడ బీజేపీకి ఎక్కువ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో కొంత బీజేపీ గెలుస్తుందని మనకు సమాచారం అందుతుంది. రైట్, థ్యాంక్ యూ సంపత్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. ఇక ఆపరేషన్ టీ కాంగ్రెస్ ను తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ మరింత స్పీడప్ చేశారు. తెలంగాణ ఇన్ఛార్జ్ గా నియమించిన తర్వాత వరుసగా సమీక్షలు నిర్వహిస్తూ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. పార్టీపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టిన నటరాజన్ ప్రధానంగా నేతల మధ్య సమన్వయం కోసం ప్రయత్నిస్తున్నారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా లిమిట్స్ క్రాస్ చేస్తున్న కాంగ్రెస్ నేతలపై క్లాసులు, వార్నింగ్లతో విరుచుకుపడుతున్నారు. ఎవరైనా పార్టీ లైన్లో పనిచేయాల్సిందే, ఇష్టారాజ్యంగా మాట్లాడితే కుదరదు, ఏ విషయాలైనా అంతర్గత సమావేశంలోనే చర్చించాల్సిందేనంటూ హెచ్చరిస్తున్నారు మీనాక్షి నటరాజన్. తొలి సమావేశంలోనే తానేంటో టీ కాంగ్రెస్ నేతలకు చెప్పిన మీనాక్షి నటరాజన్ తాజాగా పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా రివ్యూలు నిర్వహిస్తూ హీట్ పెంచుతున్నారు. ఈ సమావేశాల్లోనూ పార్టీలో వర్గపోరు, నేతల మధ్య విభేదాలపైనే దృష్టి సారిస్తున్నారు. దానిలో భాగంగానే నిన్న మెదక్, మల్కజ్గిరి కాంగ్రెస్ నేతలతో భేటీ అయిన మీనాక్షి అంతర్గత కుమ్ములాటలకు చెక్ పెట్టాలని నేతలకు స్పష్టం చేశారు. తాజాగా ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ నేతలతో భేటీ అయ్యారు. మరి కాసేపట్లో పెద్దపల్లి కాంగ్రెస్ నేతలతో సమావేశం కానున్నారు. ఇక 2 రోజులుగా సమీక్షలు చేస్తున్న మీనాక్షి ఇవాళ సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో సమావేశమయ్యారు. నామినేటెడ్ పోస్టుల భర్తీ, ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలు, పీసీసీ కమిటీల నియామకంపై చర్చించారు. ఆ తర్వాత టీ కాంగ్రెస్ అనుబంధ సంఘాల చైర్మన్లతోనూ మీనాక్షి సమావేశమయ్యారు. వివిధ అంశాలపై కాంగ్రెస్ అనుబంధ సంఘాల అధ్యక్షులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా వారి పనితీరుపై కొందరు నివేదికలు ఇవ్వగా, రిపోర్ట్లు ఇచ్చినా ఇవ్వకపోయినా ఎవరి పనితీరేంటో తనకు తెలుసు అన్నారు. పని చేస్తున్నదెవరు, యాక్టింగ్ చేస్తున్నదెవరు అనేది తనకు తెలుసని మీనాక్షి నటరాజన్ కామెంట్స్ చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మా సీనియర్ కరెస్పాండెంట్ ప్రభాకర్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ప్రభాకర్, డైరెక్ట్ గా పని చేస్తున్నదెవరు, యాక్టింగ్ చేస్తున్నదెవరో తనకు తెలుసంటూ మీనాక్షి వ్యాఖ్యానించడం, మరోవైపు వచ్చిన దగ్గర నుండి పార్టీ లైన్ దాటితే వేటు లేదా వార్నింగ్లు. సో కాంగ్రెస్ లో ఇప్పుడు ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది? ఆపరేషన్ టీ కాంగ్రెస్ స్టార్ట్ అయినట్టుగానే చెప్పొచ్చు. మొన్న జైరాబాద్ పార్లమెంటు సమావేశంలో కానీ, మల్కాజ్గిరి, మెదక్ పార్లమెంట్లో కానీ చాలా స్పష్టంగా చెప్పారు. ఎవరైతే పార్టీ లైన్ దాటి మాట్లాడతారో వారిపైన వేటు తప్పదు అంటూ సీరియస్ వార్నింగ్ కూడా ఇచ్చారు. వార్నింగ్లు ఇస్తూనే ఓవైపు పార్టీని గాడిలో పెట్టే పనులు అయితే చేస్తున్నారని చెప్పాలి. ముఖ్యంగా ఇప్పటికీ 3 పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీస్ సెగ్మెంట్ల రివ్యూలు అయిపోయినాయి. 3 పార్లమెంటరీ సెగ్మెంట్ రివ్యూలలో కూడా చాలా ఎఫెక్టివ్గా తాము చెప్పదలుచుకున్నది డెలివరీ చేశారని చెప్పాలి. ఎందుకంటే ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం, అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉంటుంది అనే ప్రచారం ఉంది. దాన్ని మనం చూస్తూనే ఉంటాం. జగ్గారెడ్డి లాంటి నేతలు కానీ, కోమటిరెడ్డి లాంటి లీడర్స్ కానీ ఎప్పుడైనా బయటకు వచ్చి బాహాటంగా మాట్లాడుతూనే ఉంటారు. అవి వివాదాస్పదం అవుతూనే ఉంటాయి. కాకపోతే మొన్న జగ్గారెడ్డి చిట్చాట్లో కూడా చెప్పారు, ఏవి కూడా బయట మాట్లాడొద్దు అని ఒక క్లియర్ ఆదేశాలు ఉన్నాయంటూ చిట్చాట్లో కూడా చెప్తున్నారు. సో ఎక్కడ కూడా ఇప్పటి నుంచి పార్టీ చాలా డిసిప్లైన్గా ఉండాలి అని అంటే మనం బయట లోపల మాట్లాడుకున్న విషయాలు బయటకు వెళ్ళకూడదు అనే సంకేతాలను చాలా స్పష్టంగా ఇచ్చారు. దాంతోపాటుగా కాన్స్టిట్యున్సీ వైజ్గా ఇంతకుముందు ఎవరైతే బడా నేతల దృష్టిలో పడ్డ నేతలకు మాత్రమే ప్రాధాన్యత ఉండేది. ఎవరికి వాళ్ళు తమ సెల్ఫ్ ప్రొఫైల్ తయారు చేసుకుని వచ్చి సబ్మిట్ చేసి ఇదే అంటూ ప్రమోట్ చేసుకునేవారు. కాకపోతే ఇప్పటి వరకు జరిగిన దానికి కాలం చెల్లింది అంటూ మీనాక్షి నటరాజన్ ఈ నియోజకవర్గాల మీటింగ్స్తో పాటుగా అంతర్గత సంఘాల మీటింగ్లో కూడా అదే చెప్పింది. అనుబంధ సంఘాల మీటింగ్లో కూడా అదే చెప్పారు. ఇక నుంచి ఎవరు తమ సెల్ఫ్ బయోడేటాను, సెల్ఫ్ పర్ఫార్మెన్స్ను ప్రమోట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి డేటాను నేను తీసుకుంటాను, అది గ్రౌండ్ లెవెల్లో నుంచి కలెక్ట్ చేసుకుంటాను. దాన్ని బట్టే ఆ మెరిట్ వైజే మీకు
ఇవ్వాల్సిన పదవులు కానీ లేకపోతే ఇవ్వాల్సిన ప్రాముఖ్యత కానీ ఉంటుంది అనేది చెప్పారు. దాంతోపాటుగా ఇక పార్టీ లీడర్ల మధ్య ఉన్న సమన్వయంకి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు కమిటీలు వేయాలి, కమిటీలు వేసిన తర్వాతనే ముందుకు వెళ్ళాలి, కమిటీ ఇచ్చిన రిపోర్ట్ల ప్రకారం ముందుకు వెళ్ళాలి. నిన్న మెదక్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి పటాన్చెరు గొడవ విషయంలో చూసాం. పీసీసీ కమిటీ వేసినప్పటికి కూడా పీసీసీ కమిటీ రిపోర్ట్ రాలేదు. ఎందుకు రాలేదు అని మీనాక్షి నటరాజన్ ప్రశ్నించగా కమిటీ సమావేశాలు కాలేదు, కమిటీ సరైన దృష్టి పెట్టలేదు అనేది బయటపడింది. సో ఇట్లాంటి వాటిపైన అసలు పీసీసీ కమిటీ వేసిందంటేనే డిఏసీ చాలా స్ట్రిక్ట్గా పనిచేయాలి, డిసిప్లినరీ యాక్షన్ కమిటీ చాలా స్ట్రిక్ట్గా పనిచేయాలి. అట్లాంటి డిఏసీ సీరియస్గా కాన్సన్ట్రేట్ చేయకపోతే ఎలా అనే అంశాన్ని కూడా మీనాక్షి నటరాజన్ తీసుకున్నారు. ఇప్పటికీ తీన్మార్ మల్లన్న సస్పెన్షన్ వ్యవహారం కానీ, మొన్న మునూర్ కాపు సంఘం అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఇతర పార్టీ నేతలను పిలిచి కాంగ్రెస్ పార్టీ నేతలను తిట్టించారనే వాదన పైన విహెచ్ను పిలిపించడం కానీ, ఈరోజు పార్టీ అంతర్గత విషయాలను బయటకెళ్లే నేతలపై బయటకు తీసుకెళ్లి బహిర్గతం చేసే నేతలపైన వేటు తప్పదు అంటూ చేసిన వార్నింగ్స్ కానీ, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీలో ఆపరేషన్ టీ కాంగ్రెస్, ఆపరేషన్ టీపీసీసీ మొదలైనట్టుగానే భావించవచ్చు. ఎస్ ప్రభాకర్. ఎస్, డీలిమిటేషన్ పై తమిళనాడులో అఖిలపక్ష సమావేశం జరిగింది. ఫెడరల్ స్ఫూర్తికి డీలిమిటేషన్ వ్యతిరేకమని, తమిళనాడును బలహీనపరిచే కుట్ర జరుగుతోందని డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా తీర్మానం ఆమోదించారు. డీలిమిటేషన్ చేస్తే 1971 జనాభా లెక్కల ఆధారంగా చేయాలని, 30 ఏళ్ల పాటు ఇదే డీలిమిటేషన్ అమల్లోకి ఉండాలని డిమాండ్ చేశారు తమిళనాడు సీఎం స్టాలిన్. అదేవిధంగా ప్రస్తుతం ఉన్న ఎంపీ సీట్లనే కొనసాగించాలని తీర్మానం చేస్తూ ఇండియాను హిందీయాగా మార్చేందుకు కుట్ర జరుగుతోందని కేంద్రంపై కమల్ హాసన్ విరుచుకుపడ్డారు. అఖిలపక్ష సమావేశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ మురళి అందిస్తారు. మురళి, చెప్పండి, ఈ సమావేశంలో ఏ విషయాలకు సంబంధించి చర్చ జరిగింది, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఇక్కడ ముఖ్యంగా ముందుగా ఒక విషయం ప్రస్తావించుకోవాలి. రాష్ట్ర పరిధికి సంబంధించినటువంటి అంశంపై ఎప్పుడైనా అఖిలపక్షం ఏర్పాటు చేస్తే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటుంది కాబట్టి మిగిలిన పార్టీలన్నీ కూడా విపక్షాలన్నీ ఏకమయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఇది రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశం. అందులో ఇవాళ జరిగినటువంటి అఖిలపక్షం సమావేశం కూడా అధికారంలో ఉన్నటువంటి డిఎంకే ఏర్పాటు చేస్తే ఈ సమావేశానికి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి, అలాగే బద్ధ శత్రువైనటువంటి డిఎంకేకి ఎప్పుడూ శత్రువుగా ఉన్నటువంటి ఏడీఎంకే కూడా హాజరవడం, అందులోనూ విజయ్ ఇటీవల పార్టీ స్థాపించిన తర్వాత ప్రతి అంశంలో కూడా అధికార డిఎంకేని వ్యతిరేకిస్తూ వస్తున్నారు. అలాంటి విజయ్ పార్టీకి సంబంధించినటువంటి ప్రతినిధులు కూడా ఈ సమావేశానికి హాజరవడం మనం చాలా కీలకమైనటువంటి పరిణామంగా చూడాలి. అయితే తమిళనాట ఏ ఉద్యమం సంబంధించి అయినా సరే అందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి ఉద్యమం చేసినటువంటి సందర్భాలు మనం గతంలో ఎన్నో చూసాం. జల్లికట్టుపై నిషేధం విధించినప్పుడు అన్ని పార్టీలు కూడా ఉద్యమించాయి. కానీ ఇవాళ అఖిల పక్షానికి అన్ని పార్టీలు కలిసి దాదాపు 52 పార్టీలు ఇక్కడ ఈ సమావేశానికి హాజరయ్యాయి. కీలకమైనటువంటి చర్చ అనేది జరిగింది. సో ముఖ్యంగా వచ్చినటువంటి ప్రతినిధులందరూ కూడా ఒకే అంశాన్ని ప్రధానంగా లేవనెత్తారు. సో కేంద్రం కావాలనే దక్షిణాదికి అన్యాయం చేస్తోంది. దక్షిణాదిన ఉన్నటువంటి రాష్ట్రాలకు పార్లమెంటు స్థానాలను తగ్గించి ఉత్తరాదిన స్థానాలు పెంచుకోవాలని చూస్తోంది. ముఖ్యంగా యూపీ లాంటి రాష్ట్రాల్లో రెండింతల సీట్లు పెంచుకునేందుకు, అంటే దాదాపు 150 సీట్లు పెంచుకునేందుకు దక్షిణాదిన ఉన్నటువంటి సీట్లపై కోత విధించేటువంటి కుట్ర జరుగుతోంది. కాబట్టి ఖచ్చితంగా దీనిపై పోరాటం చేయాలి. సో ఇందుకోసం ఒక కమిటీని కూడా వేసి ఆ కమిటీ ద్వారా పోరాటం చేయాలి. కేవలం తమిళనాడుకి ఉద్యమం పరిమితం కాకుండా దక్షిణాదిన ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల పార్టీలను కూడా కలుపుకొని ఒక జాయింట్ యాక్షన్ ప్లాన్, ఒక ఉమ్మడి ప్రణాళికతో ముందుకు వెళ్ళాలి. సో ఏదైతే సీట్లు పెంచాలని మొత్తం పునర్విభజన జరుగుతుందో ఖచ్చితంగా దక్షిణాదికి సీట్లు పెరగాలి. సో ప్రస్తుతం బీజేపీ నేతలు చెబుతున్నటువంటి విధంగా కేవలం ఇక్కడ సీట్లు తగ్గించడం లేదు, కనీసం 10 నుంచి స్థానాలు పెంచేటువంటి అవకాశం ఉందని చెబుతున్నటువంటి నేపథ్యంలో ఒకవేళ పెంచితే తమిళనాడుకి 22 స్థానాలు గట్టిగా ఖచ్చితంగా పెంచాలన్నటువంటి డిమాండ్ గట్టిగా వినిపిస్తూ ఉన్నారు. దీంతో పాటుగా హిందీ వ్యతిరేక ఉద్యమానికి సంబంధించి ఇటీవల చూసాం, డిఎంకే దీనిపై గట్టి స్టాండ్ తీసుకుంది, కేంద్రంపై పోరాటం చేస్తోంది. ఒకవేళ అంటే ఇక్కడ బీజేపీ నేతలు చెబుతున్నటువంటి విధంగా ప్రధాని నరేంద్ర మోదీకి తమిళపై ఎనలేనటువంటి అభిమానం ఉందని చేసినటువంటి వ్యాఖ్యల తర్వాత ఒకవేళ నిజంగా అలాంటి అభిమానం ఉంటే కనుక తమిళనాడులో ఉన్నటువంటి మొత్తం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి కేంద్ర సంస్థలకు సంబంధించినటువంటి కార్యాలయాలు అన్నింటిపై కూడా హిందీ భాషను తొలగించాలన్నటువంటి డిమాండ్ కూడా స్టాలిన్ తెరపై తీసుకొచ్చారు. సో చూడాలి, మొత్తం దక్షిణాదిన ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలను కలుపుకుని ఉద్యమం చేస్తూ ఉంటున్నారు. అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా ఏ మేరకు డిఎంకే ప్రతిపాదనకు అంగీకరిస్తాయనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ మురళి. యమునా నది ప్రక్షాళనపై ఢిల్లీ సర్కార్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి
తాగానే యమునా నది ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. యమునా నదిని శుభ్రపరిచేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెడుతోంది. భారీ యంత్రాల సాయంతో యమునా నదిలోని చెత్తను తొలగించేందుకు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే తాజాగా ఢిల్లీలోని సిగ్నేచర్ వంతెన నుండి ఐటీఓ వరకు యమునా నది పరిస్థితిని మంత్రి పర్వేష్ వర్మ పరిశీలించారు. యమునా నది ప్రక్షాళనపై అధికారులతో చర్చించారు. ఇక ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా బాధ్యతలు చేపట్టే 2 రోజుల ముందే యమునా నది ప్రక్షాళన మొదలైంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు యమునా నది క్లీనింగ్ విషయంలో పక్కా కార్యాచరణ రూపొందించింది. ఇందులో భాగంగా చెత్త స్కిమ్మర్లు, అలాగే కలుపు మొక్కలు తీసే యంత్రాలతో నదిని శుభ్రం చేసే పనులు నిర్వహిస్తోంది. 3 ఏళ్లలో యమునా నదిని ప్రక్షాళన చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న ఢిల్లీ సర్కార్ బహుముఖ వ్యూహంతో దూసుకు వెడుతోంది. ఇదే విషయానికి సంబంధించిన డీటెయిల్స్ తో అసోసియేట్ ఎడిటర్ మహాత్మా లైవ్ లోనే ఉన్నారు. మహాత్మా, ఇప్పుడు కాలుష్య రహిత యమునని చూడటానికి ఇంకా ఎంత టైం పట్టొచ్చు అంటారు? అండ్ అలాగే చకచక పనులైతే మొదలు పెట్టారు, అంతే వేగంగా పనులు కొనసాగే అవకాశం కనిపిస్తోందా? ఎగ్జాక్ట్లీ, నదులను పవిత్ర దేవతలుగా భావించే దేశంలో నదుల దుస్థితి ఈ రకంగా ఉంది. అదే పశ్చిమ దేశాల్లో నదులను దేవతలుగా భావించని ప్రాంతాల్లో కూడా ఎంతో పరిశుభ్రంగా చూసుకుంటూ ఉంటారు. అలాగే ఇప్పుడు యమునా నదిని పరిశుభ్రంగా మార్చడం కోసం ఢిల్లీ ప్రభుత్వం నడుం బిగించింది. అక్కడ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం ప్రారంభం కావడానికి 2 రోజుల ముందు నుంచే ఈ కార్యక్రమాలను ప్రారంభించారు. తమ ఫస్ట్ ప్రయారిటీ నదిని క్లీన్ చేయడమని అంటూ చెప్పారు. ఈరోజు రాష్ట్ర మంత్రి పర్వేజ్ సాహిబ్ సింగ్ వర్మ కూడా ఆయన నది లోపల బోటు ద్వారా నదిని పరిశీలించి కొన్ని విషయాలను వెల్లడించారు. 2 ఏళ్లు టార్గెట్గా పెట్టుకున్నాం, 2 ఏళ్లలోగా యమునా నది క్లీనప్ ఆపరేషన్ని పూర్తి చేయాలని చెప్పి లక్ష్యంగా నిర్దేశించుకున్నామంటూ ఆయన చెప్పుకుంటూ వచ్చారు. మరొక వైపు రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ అన్న పనుల్ని ఆల్రెడీ మొదలు పెట్టామంటూ ఆయన చెప్పారు. భారత్లో అహ్మదాబాద్ నదీ తీరం, సబర్మతి నదీ తీరం గతంలో కూడా ఇలాగే మురికి కూపంగా ఉండేది. ఆ నదిని శుభ్రం చేసి రివర్ ఫ్రంట్ని డెవలప్ చేశారు. ఆ మాదిరిగా ఇప్పుడు ఢిల్లీ అంతటా 57 కిలోమీటర్ల మేర యమునా నది ప్రవాహం సాగుతుంది. అందులోకి ఢిల్లీ జనాభా 2.5 కోట్ల జనాభాతో పాటుగా ఢిల్లీకి శాటిలైట్ టౌన్షిప్స్గా ఉన్న ఫరీదాబాద్, నోయిడా, గ్రేటర్ నోయిడా, అలాగే ఘజియాబాద్, ఈ పట్టణాల నుంచి కూడా పెద్ద మొత్తంలో వ్యర్థాలన్నీ వచ్చి నదిలోకే కలిసి చేరుతున్నాయి. మురుగునీరంతా కూడా నేరుగా వచ్చి అక్కడికే చేరుతుంది. సో ఆ కారణంగా నది కలుషితం అవుతుంది. కాబట్టి దాన్ని పరిశుభ్రం చేయడం కోసం ఇప్పటికే ఎగ్జిస్టింగ్ ఉన్న సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్, మురుగునీటి శుద్ధి కేంద్రాల కెపాసిటీని పెంచడంతో పాటుగా కొత్తగా మరికొన్ని మురుగునీటి శుద్ధి కేంద్రాలని ఏర్పాటు చేసి ఆ నదిలోకి మురుగునీరు నేరుగా చేరకుండా శుద్ధి చేసిన జలాల్ని మాత్రమే నదిలోకి చేరేలాగా ఏర్పాట్లు చేస్తామంటూ పర్వేజ్ సాహిబ్ సింగ్ వర్మ చెప్పారు. అలా అంచెలంచెలుగా నదిని శుభ్రం చేసి 2 ఏళ్లలోగా పూర్తిగా రివర్ ఫ్రంట్ డెవలప్ చేస్తామంటూ ఆయన వెల్లడించారు. రైట్ మహాత్మా.